విద్య కొన్ని వర్గాలకే పరిమితమని, మహిళలకు అసలు చదివే అర్హత లేదని. అందరికీ నమస్కారం. భారత మహిళా ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. విద్య కొన్ని వర్గాలకే పరిమితమని, మహిళలకు అసలు చదివే అర్హత లేదని, సాంఘిక దురాచారాలు నాట్యం చేస్తున్న రోజుల్లో అనేక అవమానాలు, అనేక అవహేళనలు ఎదుర్కొని స్త్రీ జాతి పైన జరుగుతున్న అనేక దురాగతాలు, బాల్య వివాహాలు, సతీ సాగమనం వంటి సామాజిక దురాచారాలు రాజ్యమేస్తున్న రోజుల్లో విద్య వలనే దీనన్నింటినీ సాధించగలనని మొట్టమొదటిగా తాను విద్య నేర్చుకొని తొలి బాలికల పాఠశాల ఏర్పరిచిన మహనీయులు గారి జయంతి సందర్భంగా ఆ మహాపుణ్యరాత్రుల్ని ఈరోజు స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున ఈ రోజున జనసేన పార్టీ ప్రారంభం నుంచి ఇంటిల్లెంపాది చక్కదిద్దగల మహిళ రాజకీయాల్లోకి రావాలని డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు ఉచ్చరించారు. ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మహిళలకు 33% రాజకీయ అవకాశాలు, రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణ, భద్రతే ధ్యేయంగా వారి సంక్షేమం కోసం ముందడుగు వేస్తామని సమయంగా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై.